జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. షాక్ అయ్యావు కదూ? నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? వీటి మీద నా భర్తతో సంతకాలు చేయించింది నేను కాదు, నువ్వే. నేనా? అవును, నువ్వే దగ్గరుండి చేయించావు. నేనెప్పుడు చేయించాను? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకెళ్ళు. ఆగవని. శ్రీకర్ గారి రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు? నీకు చెప్పాలా? నాకు కాబోయే భర్త రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తావు? నాకు కాబోయే భర్త అంటూ ఎన్నిసార్లు అంటావు? అరిగిపోయిన క్యాసెట్లా? బోర్ కొట్టడం లేదా? పైగా ఎవరి ముందు అంటున్నావు? ఆల్రెడీ భార్యనైనా నా దగ్గర అంటున్నా. సర్లే, ముందు నువ్వెందుకు వెళ్తున్నావో చెప్పు. నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళలేవు. సరే, కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి నీతో వాదించుకుని టైం వేస్ట్ చేసుకోండి. ఇవి కంపెనీకి సంబంధించిన పేపర్స్. వీటి మీద అర్జెంటుగా శ్రీకర్ గారి సంతకాలు కావాలి. నువ్వు వెళ్తావా లేకపోతే నన్ను వెళ్ళమంటావా? కంపెనీ వంక పెట్టుకొని శ్రీకర్ గారిని కలవాలని రూమ్లోకి చాలాసార్లు వెళ్ళిపోతున్నావు. ఇంక నీకు అలాంటి అవకాశం ఉండదు. నేను చేయించి తీసుకొస్తానులే. శ్రీకర్ గారు, ఏంటి నిహారిక? ఆ, ఇవి ఆఫీస్కి సంబంధించిన అర్జెంట్ పేపర్స్ అంట. వీటిపై మీ సంతకాలు కావాలని అవని తీసుకొచ్చింది. అవును, ఏది? రూమ్ బయట ఉంది. లోపలికి రావచ్చు కదా. నేను రమ్మనే అన్నాను. మన పర్సనల్ రూమ్ కదా అని రాలేదు. మీరు సిగ్నేచర్ చేయండి. తీసుకో. థ్యాంక్స్. ఎందుకు? సమయం వచ్చినప్పుడు ఈ థ్యాంక్స్ ఎందుకో చెప్తానులే. పుట్టి మెంటల్ దానిలా ఉంది. కంపెనీ పేపర్స్ మధ్య ఈ డాక్యుమెంట్స్ పెట్టి సంతకాలు చేయించుకున్నాను నిహారిక. అప్పుడు థ్యాంక్స్ చెప్పింది ఎందుకే? లాయర్ గారితో మిగిలిన విషయాలు మాట్లాడుకుని నేను సెటిల్ చేసుకుంటాను. హా, ఎలా ఉంది రిటర్న్ గిఫ్ట్? అద్దరిపోయింది కదూ? ఇంత మోసం చేస్తావా? మోసం గురించి నువ్వు ఆ వికాస్ గాడే మాట్లాడాలి మరి. డాక్యుమెంట్స్ మీద భర్త సంతకాల సేకరణ అయిపోయింది. ఇంకా ఈ చాప్టర్ క్లోజ్ అయింది. ఇక దీని గురించి నువ్వు ఆలోచించుకో, అర్థమైందా? బాయ్. తినివికి తినుబా మరిది. ఏమైందిరా, ఎందుకు డల్గా ఉన్నావు? నీ తమ్ముడు నటిస్తున్నాడు గౌతమి. వెళ్ళిన పని కాలేదన్నట్టుగా ఫేస్ పెట్టాడు. చూడు, ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు. కాసేపు ఆట పట్టించడానికి ఇలా ఉన్నానంటాడు. నీ తమ్ముడు దగ్గర నేను ఇలాంటి వేషాలు ఎన్ని చూడలేదు.
ఆ. బామ్మర్ది మంచి కళాకారుడు అని చెప్పానా లేదా? వీడు డల్గా ఉండేసరికి జరగరాంది ఏదన్నా జరిగిందేమోనని టెన్షన్ పడ్డాను. అంత హ్యాపీనే కదా. స్వీట్ తిను. ఒక్క నిమిషం ఉండక్క. అది బెడ్రూమ్ కాదురా, వంటగది. తెలుసక్క. జస్ట్ వెయిట్. ఏం చేయబోతున్నాడు? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలుసండి. చేతులు ఉప్పుకుంటూ వెళ్ళి చేతులు వెనక పెట్టుకుని వస్తున్నాడు. వెనక కత్తుందో ఏంటో. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉందాం. తిన్నగా రోబోలో వెళ్ళి రోబోలో నడుచుకుంటూ వచ్చావేంటి? ఏంటి విషయం? ఆ? రే, కారం డబ్బా ఎందుకు తెచ్చావురా? చెప్తా. రే రే, అరే ఏం చేస్తున్నావురా? రే, స్వీట్ మీద కారం ఏంట్రా? ఇదేం కాంబినేషను? దుబాయ్లో ఇలా తింటారనుకుంటా. అక్కడ తినరు, ఇక్కడెవరు తినుండరు. ముందు మీరు తినండి. మేమా? స్వీట్తో పాటు హాట్ కూడా తిన్నట్టుంటుంది. రే, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిన్నామంటే మా కడుపు మండి చచ్చిపోతాం రా. తినకపోయినా చస్తారు. తినండి. ఏమండి? తినండి. రండి. తినండి. తీసుకోండి. అక్క వద్దు బావా, వద్దు. తినండి. ఇంకొక అడుగు ముందుకేసిన చరిత్రలో చూడని చావును చూస్తారు. ఆ సుజాత వలన నేను వెళ్ళిన పని జరగలేదు. అసలు విషయం తెలుసుకోకుండా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది. నా మూడ్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. అలాగే జాగ్రత్త. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.